హాయ్ మ్యామ్. యా హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా ఎక్స్పెక్ట్ చేశారు, ఆయన లోపల ఉండాలి, ఆయనలో ఉన్న హ్యూమరస్ బయటికి రావాలి, తనేంటో జనాలకి తెలియాలి అని చెప్పి మీరు చాలా వరకు బయట నుంచి ట్రై చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన బయటికి రావడం జరిగింది. సో హౌ యూర్ ఫీలింగ్ మ్యామ్? ఫీలింగ్ అదే చెప్తున్నాను కదా, బికాజ్ సార్ రానంత వరకు ఐ వాజ్ ఆల్సో లిటిల్ అప్సెట్. ఇంకా కొంచెం ఉంటే బాగుండేది అని అనిపించింది. బట్ యా, అండ్ మోర్ ఓవర్ నేనేం ఆలోచించలేదు దాని గురించి. బట్ మై ఇన్స్టా ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ద మెసేజెస్ అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి. సో ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ ద కైండ్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ ద ఆర్గానిక్ ఫ్యాన్స్ ఎవరైతే వచ్చారో నిజంగా వాళ్ళకందరికీ మళ్ళీ నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఒక పర్సన్ని అర్థం చేసుకుని, ఎందుకంటే దే గివెన్ ఆ అగ్ని పరీక్ష నుంచి వాళ్ళు చూస్తున్నారు, ఆ టైం ఇచ్చారు, ఒక మనిషి గురించి ఆలోచించి టైం తీసుకుని దే హ్యావ్ పాస్డ్, వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చారు, ఓకే దిస్ ఈజ్ వాట్ దిస్ పర్సన్ ఈజ్ అని చెప్పేసి. సో ఆటోమేటిక్గా నాకు అదే అనిపించింది, వావ్ నిజంగానే ఆలోచించి ఇలా ఉండే వాళ్ళు మనుషులు కూడా ఉన్నారు ఇవాళ రేపు. సో వాళ్ళే హరీష్ గారికి ఫ్యాన్స్ అయ్యారు. సో వెరీ అండ్ ఆయన జర్నీ చూపించినప్పుడు సంజన ఫ్లోరాతో ఒక మాట అన్నారు, ఇలాంటి ఆయన ఉండకూడదు, ఆయన బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక మాట అన్నారు. దానికి అక్కడ కూడా ఆయన రియాక్షన్ ఇవ్వలేదు, ఇక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. సో మీరు ఏమైనా మాట్లాడతారు దానికి? ఈయన రియాక్షన్ ఇవ్వలేదు అని అంటే ఆబ్వియస్లీ అక్కడ దేనికి కూడా ఆయన రియాక్షన్ ఇవ్వలేదు. ఇట్స్ అ జర్నీ, పార్ట్ ఆఫ్ జర్నీ అని చెప్పి చూపించారు. అలా స్క్రీన్ మీద చూసి రియాక్షన్ ఇవ్వడం కన్నా కూడా వాట్ షీ ఈజ్ అనేది యూనో ఇంకా దానికంటే ఎక్కువే తెలుసు ఇంకి ఆబ్వియస్లీ. ఇంకా అందుకనే వాళ్ళకు డిస్టెన్స్ ఉంది, దే ఆర్ మెయింటైనింగ్ ఇట్. అండ్ ద కైండ్ ఆఫ్ పర్సనాలిటీ షీ క్యారీస్, అది ఆబ్వియస్లీ జెన్యూనిటీగా ఆయనకి కూడా అది అంత సెట్ అవ్వదు. అండ్ లాస్ట్ డే అలాగే అన్నారు, మా మదర్ అయినా సరే ఆ ప్లేస్లో ఉంటే నేను బయటికి పంపించేస్తానని చెప్పేసి అని అన్నారు. సో ఆబ్వియస్లీ అదే అనుకున్నా, రియాక్షన్ ఇన్ ద సెన్స్ దేనికి రియాక్షన్ ఇవ్వలేదు ఆయన అక్కడ. సో ఇట్స్ మెసేజ్ వాట్ బిగ్ బాస్ వాంట్స్ టు పాస్ ఆన్ టు హిమ్. సో జస్ట్ నాగార్జున సార్ పక్కన ఉండి చూశారు అంతే. సో హీ యాక్సెప్టెడ్ అండ్ అది తీసుకుని వచ్చేసారు అంతే. సో ఇవాళ ఈయన బయటగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏం చెప్తారు? ఓటింగ్ అంటారా, లేకపోతే ఆయన పర్సనాలిటీ అంటారా, లేకపోతే బిగ్ బాస్ టీం కావాలనే చేశారంటారా? ఓటింగ్ అయితే నేను చెప్పలేను, బికాజ్ అది ఎవరికి తెలియదు కాబట్టి. సో షో పరంగా కూడా నేనేం అనను. ఇట్స్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఓన్లీ. నాకు కూడా క్లియర్గా తెలియదు. బికాజ్ బట్ వన్ డౌట్ నాకు ఏంటంటే ద ఫ్లోరా అండ్ విల్, బికాజ్ బిగ్ బాస్ షో అనేది పర్సనాలిటీ చూపించాలి, నీడ్ టు టేక్ స్టాండ్ అండ్ వోకల్గా ఉండాలి, డాన్స్ ఆడాలి. సో ఈ విషయాల్లో ఎక్కడ కూడా అయినా ల్యాక్ అవ్వలేదు. అండ్ సో వాట్ కుడ్ బి ద రీజన్ అనేది స్లోగా ఇంకా అన్ఫోల్డ్ చేస్తాను నేను, చూద్దాము. యాక్చువల్లీ అంటే ఆలోచించే కొద్దీ ఇంకా వేరే పాయింట్స్ ఏమైనా అనిపిస్తాయి. ఎందుకంటే టు బీ ఫ్రాంక్ ఇంకా డిజర్వింగ్ వాళ్ళు ఇప్పుడు ఫ్లోరా గారు ఉన్నారు. సో ఫ్లోరా గారి మీద వీళ్ళని తీసేయడం అనేది, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రియా ఆర్ మనీష్, ఐ ఫెల్ట్ దట్ మేబీ సమ్ అన్ఫేర్ అయితే జరిగిందనేసి అనిపించింది నాకు అది. అండ్ ఫైనల్గా ఆయనకి మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే ఆర్ యూ యాక్సెప్టెడ్? అంటే మళ్ళీ వెళ్ళడానికి మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఆబ్వియస్లీ ఇప్పుడు సార్ ఓకే అంటే డెఫినెట్లీ నేను మళ్ళీ స్ట్రాంగ్గా అయ్యి ఓకే చెప్తాను నేను అది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.